ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, విశాల హృదయం ఉన్నవారికి తనువు, మనసు, ధనం అన్ని రకాలుగా వాళ్ళకి సఫలం ఉంటుంది అని బాబా అంటున్నారు. అంటే అద్దు యొక్క విషయాలు ఉండకూడదు అంటున్నారు. సెంటర్లు అయితే తెరవండి, పెద్ద సెంటర్ తెరిసేసాం, మేము హెడ్ అయిపోయాము ఇలా అనుకోవద్దు అంటున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ బాబా ఏం చెప్తున్నారంటే అద్దు యొక్క విషయాలు విడిచిపెట్టాలి అంటున్నారు. నా విద్యార్థులు, నా సెంటరు ఇలా ఉండకూడదు, విశాల హృదయం ఉండాలి అంటున్నారు. ఇలా ఉంటేనే మీకు సఫలం ఉంటుంది, లేదు అంటే ఇది కూడా కాదనే అంటున్నారు బాబా. మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? విశాల హృదయం ఉన్నవారికి అన్ని రకాల కర్మలలో తనువు, మనసు, ధనంతో సఫలత ఉంటుంది. అదృష్టానం యొక్క ప్రభావం మనసుపై పడకూడదు. అలా పడితే అక్కడ శివబాబా ఉండరు. శివబాబా బేహద్ హృదయం గలవారు. చెకింగ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. బాబా ఏమంటున్నారు? అదృష్టానం యొక్క ప్రభావం మనసుపై పడకూడదు. నా సెంటరు, నా జోను, నా గీత పాఠశాల, నా విద్యార్థులు, ఇక్కడ మాత్రమే హద్దులోని సేవ, హద్దులోని పరివారం, మిగతాదంతా ఇంకా బాబా పిల్లలు కాదు, బాబా స్థానాలు కాదు. బాబా చెప్పింది అదే. ఏం చెప్తున్నారు బాబా మనకి? అలా పడితే అక్కడ శివబాబా ఉండరు. శివబాబా బేహృదయం కలవారు. టీచర్స్ ఇది నా సెంటర్, వీరు నా విద్యార్థులు అని అనుకోకూడదు. విద్యార్థులు కూడా వీరు మా టీచర్ అని అనుకోకూడదు. మా టీచర్ అక్క చెప్తేనే చేస్తాం. ఇలా అనుకోవడం వల్ల ఏంటి మొల్లి మాత్రమే చదివేస్తున్నారు. డైరెక్షన్ ఏంటో వ్యక్తుల నుండి తీసుకుంటున్నారు. సేవ అవనీయండి. ప్రతి విషయాన్ని కూడా మురళి మాత్రం చదువుతున్నారు. బాబా మురళిలను మనకు డైరెక్షన్ ఇస్తున్నారు. నా టీచర్ అక్కయ్య అని ఎప్పుడైతే భావిస్తున్నారో వ్యక్తుల నుండి డైరెక్షన్ తీసుకుంటున్నారు. బాబా మురళిలో చెప్పిన డైరెక్షన్ని విడిచిపెట్టేస్తున్నారు. అది ఇక్కడ దేనికి దగ్గర అవుతున్నారు? అక్కకి, సెంటర్కి, బాబాకి దూరంగా ఉంటున్నారు. 50% ఇలానే జరుగుతుంది. అందుకే బాబా అదే విషయాన్ని చెప్తున్నారు. విద్యార్థులు కూడా వీరు మా టీచరు అని అనుకోకూడదు. మధ్య శివ బాబా ఉండాలి, లేకపోతే ఇరువురికి ఖాతా ఏర్పడుతుంది అని బాబా అంటున్నారు. ఇది గుహ రహస్యము. ఎన్ని సెంటర్స్ తెరిస్తే ఎంత సేవ చేస్తే అంత రాజుగా అవుతారని అనుకోవద్దు. అద్దు యొక్క నామరూపాలు ఉండకూడదు. సెంటర్స్ తెరవండి మంచిదే, కానీ అద్దు భావన పెట్టుకోకండి అని బాబా అంటున్నారు. బాబా బేహద్ సేవలో ఉండమంటున్నారు. మరి అద్దులోనే ఇలాగే ఒక్క సెంటర్ అక్కి చెప్పినట్టుగా వినాలి, ఇంకా అద్దు దాటితే ఇంక బయటికి వెళ్ళిపోవాలి, ఇంకా నీకు గీత పాఠశాలకు కూడా రానివ్వకున్నా వాళ్ళని దూరం పెట్టేసి, ఇలాంటివి ఎన్నో నేను చూస్తున్నాను అన్నమాట ప్రాక్టికల్గా. బాబా మురళిలో చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఈ విషయాలే 50% జరుగుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ బాబా చెప్పిన నియమం ఏంటో తెలుసుకొని మళ్ళీ దానిని రిసీవ్ చేసుకుంటే మనకి ఖాతా ఉండదు. బాబాకి దగ్గర అవుతాం, వీటికి దూరం అవుతాం. వ్యక్తులకి, స్థానానికి దూరం అవుతాము, బాబాకి దగ్గర అవుతాం.
అదే వ్యక్తులకి వశీభూతమయ్యి ఎవరైతే బేహద్దు సేవకి వెళ్ళారో వాళ్ళని దూరం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. మంచి మంచి సేవదారులని దూరం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటి? స్థానానికి, వ్యక్తికి వశీభూతం అవ్వడం వలన. ఒక వ్యక్తి బేహద్దు సేవకెళ్తే ఆ వ్యక్తి మళ్ళా వచ్చి మళ్ళీ చదువుతానంటే వద్దనేసారు. అంటే బాబాకి ఇవన్నీ తెలుసు కదా! అందుకే ఆయన అన్నీ మన కోసమే చెప్తున్నారు. అందుకే అవ్యక్త మురళీలు చదివితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అంటే స్వయం భగవంతుడి నుంచి మనం భగవంతుడికి కనెక్ట్ అయ్యి ఆయన నుంచి మనం ఎప్పుడైతే ఆయన డైరెక్షన్ ప్రకారం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు బాబాకి దగ్గర అయినట్టు. ఉత్తితిన బాబా ఉన్నారు. బాబా ఉంచామనడమును, మళ్ళీ డైరెక్షన్‌లు వేరే వాళ్ళు అడగడమును. హ్మ్. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవడం ఎంతో ఇంపార్టెంటు. అదే బాబా అంటున్నారు. ఇలా అద్దు యొక్క స్థానంలో ప్రభావం పడితే అక్కడ శివబాబా ఉండరు. అద్దు భావన ఉండకూడదు. చాలా చెకింగ్ పాయింట్. ఓం శాంతి.